హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ చేతక 12వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ వర్క్ అవటంతో ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వస్తూనే అబ్బా ఇప్పుడు ఈ రాక్షసి ఏం షో చేస్తుందో ఏంటో అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. దక్ష్ రావటంతో పార్వతి గారు వాటర్ తీసుకొచ్చి ఇదిగోరా తీసుకో అంటారు. థ్యాంక్స్ అమ్మా అని వాటర్ తాగి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు దక్ష్. ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు, నీ పెళ్ళాం కోసమా అంటారు పార్వతి. దక్ష్ వాళ్ళ అమ్మ వైపు చూసి మనసులో బాబోయ్ ఇప్పుడు ఏం చెప్పినా నన్నే టార్గెట్ చేస్తుంది. కాదు రామ్ కనిపించట్లేదు ఏంటి అని అడిగాడు. ఓహో రామ్ గురించి చూస్తున్నావా, రామ్ వేద ఇద్దరూ పక్కనున్న పార్కుకి వెళ్ళారా అన్నారు పార్వతి. పార్క్కి ఎందుకు, అయినా ఈ టైంలో పార్క్ ఏంటి, వాడి హోంవర్క్ అంతా అయిపోయిందా, ఇలా చెడగొట్టేస్తుంది, నువ్వేమో దాన్ని వెనకేసుకురావడం సరిపోయింది అని అంటూ ఉండగా రామ్ వేద అక్కడికి వస్తారు. రామ్ ఏమీ హోంవర్క్ ఎగ్గొట్టలేదు, మీరే లేటుగా వచ్చారు, వాడి వర్క్ ఎప్పుడో అయిపోయింది, మీరేమీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు అని రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది. దక్ష్ వేద వైపు చూసి మనసులో అబ్బా దొరికేశానా అని అనుకుంటూ పార్వతి గారి వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు. పార్వతి నవ్వుకుంటూ ఏంట్రా నవ్వు, నేను చెప్పేలోపే నీకెందుకురా అంత టెన్షన్, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు అని అనడంతో దక్ష్ అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. దక్ష్ తన రూమ్లోకి వెళ్ళగానే రూమ్ మొత్తం మారిపోయి ఉంటుంది. ఏంటిది నా రూమ్లో లేదే, చా దాని మాటలో పడి వేరే రూమ్కి వచ్చానా అని అనుకుంటూ వెనక్కి వెళ్ళబోతాడు. ఏవండోయ్ శ్రీవారు ఆగండి అంటుంది వేద. ఇది తన వాయిసే కదా అని ఆగి వెనక్కి తిరుగుతాడు. వేద తలుపుకి ఆనుకొని దక్ష వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ రూమ్లో ఉన్నావు, ఇదెవరిది, ఈ రోజు నుండి ఇక్కడ ఉంటున్నావా, మంచిది మంచిది ఉండు అని అంటాడు దక్ష్. హలో శ్రీవారు ఇది తమర్ రూమే అంటుంది వేద. దక్ష షాక్ అయి వాట్ ఇది నా రూమా అని మళ్ళీ ఒకసారి చుట్టూ చూస్తాడు. రూమ్ మొత్తం చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. పీచ్ కలర్ కర్టన్స్, అక్కడక్కడ దక్ష చిన్నప్పుడు ఫిక్స్, బుక్ సెల్ఫ్స్, ఫ్లవర్ వేస్తో వేద చాలా అందంగా మార్చేస్తుంది. అవును నా రూమే, ఏంటి ఇలా తయారు చేసావు అని కోపంగా చూస్తూ ఉంటాడు. వేద దక్ష దగ్గరికి వచ్చి తనను వెనక్కి నెడుతూ అంటే నిన్నటిదాకా మీ రూమ్ ఏదో బ్యాచులర్ రూమ్లా ఉంది, ఎక్కడ చూసినా బ్లూనే, చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది, అందుకే ఇలా మార్చేశాను శ్రీవారు, ఎలా ఉంది చెప్పండి అని దక్షకి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటుంది వేద. ఓయ్ ఏంటి తెగ మీద పడుతున్నావు, ఇందాక నిన్ను చూస్తున్నాను హా అని చిన్నగా అంటాడు. వేద దక్ష షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి మెల్లగా తీస్తూ కొంటెగా తన వైపే చూస్తూ అంటే శ్రీవారికి నచ్చినట్టు ఉంటే చాలా బాగా చూసుకుంటారని అత్తమ్మ చెప్పారు, ఏదో మీకు నచ్చినట్టు ఉందామని ట్రై చేస్తున్నాను అని అంటూ రొమాంటిక్గా దక్ష్ జుట్టులో వేలు పోనిచి ఒక్కసారిగా తన నుదుటి మీద ముద్దు పెట్టి వదిలేసి అక్కడి నుండి పరిగెడుతుంది వేద. దక్ష్ వేద చేసిన పనికి ఒక్కసారిగా స్టన్ అయి అంతే నుంచునిపోతాడు. వేద డోర్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి త్వరగా ఫ్రెష్ అయ్యారండి, కింద అత్తమ్మ రామ్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. దక్ష్ వేద వెళ్ళిపోయాక మంచం మీద కూలబడి నేను దీనికి ఏమన్నా జలక్కిద్దామనుకుంటే ఇదేంటి నాకు రివర్స్లో ఇన్ని జలక్కలు ఇస్తుంది అని అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. కొంచెం సేపటికి కిందికి వెళ్తాడు. అందరూ భోజనానికి కూర్చుంటారు. ఏరా ఏంటి ఇవాళ ఆఫీస్లో సంగతులు అంటారు పార్వతి గారు. ఏముంటాయమ్మా అంతా రొటీన్, కొత్త పిఏ కోసం వెతుకుతున్నాం, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ 2 స్టార్ట్ అవ్వాలి, వాటి గురించి వర్క్ చేస్తున్నాం. అయ్యో రామా అది కాదురా, హనీమూన్కి ఏమన్నా ప్లాన్ చేసావా అని అడిగారు పార్వతి గారు. దక్షకి హనీమూన్ అని వినపడగానే ఒక్కసారిగా పొలమారుతుంది. వేద దక్ష తలను తట్టి వాటర్ ఇస్తుంది. దక్ష్ వాటర్ తాగి మళ్ళీ సైలెంట్గా తింటూ ఉంటాడు. నిన్నేరా అడిగింది చెప్పు అన్నారు పార్వతి. దక్ష్ మనసులో అమ్మో ఈ రాక్షసి ఇక్కడే నాకు చుక్కలు చూపిస్తుంది, ఇంకా ఒంటరిగా దొరికితే ఇంకేమన్నా ఉందా నమిలేస్తుంది, ఇప్పటికి ఏదో ఒకటి చేసి తప్పించుకోవటం బెటర్ అని అనుకుంటూ ఏంటమ్మా నువ్వు అసలుకే మన ప్రాజెక్ట్ పీక్ స్టేజ్లో ఉంటే నువ్వేంటి ఇలా అంటావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళొచ్చులే హనీమూన్కి, ప్రాజెక్ట్ విషయంలో తేడా వస్తే చాలా కష్టం అని అంటాడు. వేద దక్ష చెప్పిన మాటలకి మనసులో ఈయన కావాలని తప్పించుకోవడానికి చెప్తున్నారా లేక నిజంగా పని ఉందా అని అనుకుంటూ ఉంటుంది. దక్ష మనసులో అమ్మో ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, కానీ త్వరగా తినేసి వెళ్ళిపోదాం అని అనుకుంటూ త్వరగా తినేసి లేచి వెళ్ళిపోతాడు. వేద తన పనులు చూసుకొని రూమ్లోకి వచ్చేసరికి దక్ష్ చిన్న పిల్లాడిలా నిద్రపోతూ కనిపిస్తాడు. వేద దక్ష పక్కన కూర్చుని మనసులో నీ మీద నాకు ప్రేమ మొదలైంది, మరి నీకు నా మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుంది, అసలు కలుగుతుందా,
నాకు కోటలు రాజ్యాలు ఏమీ అక్కర్లేదు, నీ గుండెలో కాస్త చోటు చాలరా సొట్టబుగ్గులడా అని తనలోనే తాను అనుకుంటూ దక్ష నుదుటి మీద ముద్దు పెట్టి తను కూడా తన పక్కనే పడుకుంటుంది. దక్ష్ వేదాల చిన్ని చిన్ని గిల్లి కజ్జాలు. కాలం వేగంగా సాగిపోతుంది. వేద కూడా తన బొటిక్ పనులతో బిజీ అయిపోతుంది. దక్ష్ పిఏ పోస్ట్కి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. దక్ష్ అప్లికేషన్స్ అన్నీ చూసి కౌటిల్యను తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు. కౌటిల్య దక్ష్ క్యాబిన్కి వచ్చి, చెప్పురా, అప్లికేషన్స్ అన్నీ చూశాను, ఈ 20 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలువు అని అంటాడు దక్ష్. నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా అంటాడు కౌటిల్య. నో, చేసేది నువ్వే, ఫైనల్ చేసేది నేను అంటాడు దక్ష్. ఓహో సరేలే అని వెళ్ళిపోతాడు కౌటిల్య. ఆ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు ఒకసారి సెండ్ చేయి, నేను చూస్తాను అంటాడు దక్ష్. పంపిస్తాను, కానీ ఒక దానిలో చిన్న ప్రాబ్లం ఉంది అంటాడు కౌటిల్య. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? మనం కొత్తగా డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ క్లయింట్స్లో అందరూ డిజైన్స్ ఓకే చేశారు, కానీ ఆ కంపెనీ చీఫ్ మాత్రం ఒప్పుకోలేదు. వాట్? నచ్చలేదా అన్నాడు దక్ష్. అవును, నచ్చలేదు అని నిన్న ఫోన్ చేశారు. వాళ్ళ చీఫ్ ఇంకా బెటర్ డిజైన్స్ కావాలి, ఇవన్నీ ఓల్డ్ అంటున్నాడు. సో వాట్? వాళ్ళు అప్రూవ్ చేశాకే కదా మనం ప్రొసీడ్ అయ్యింది. కానీ ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. కొత్త డిజైన్స్ పంపించకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారంట అని అంటాడు కౌటిల్య. దక్ష ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. కోపంగా అక్కడున్న పేపర్స్ విసిరేసి, వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అని కోపంగా తన చైర్లో నుండి లేస్తాడు. ప్లీజ్ నువ్వంత స్ట్రెయిన్ తీసుకోవద్దు, ఇంత జరిగినా కూడా నాకు ఎందుకు ఏమీ చెప్పలేదు? ఎందుకు అంటాడు దక్ష్. నేను ఎలాగోలా మేనేజ్ చేద్దామనుకున్నాను, అందుకే నీ దాకా రానివ్వలేదు అంటాడు కౌటిల్య. దక్ష్ కోపంగా, ఈ కంపెనీ నాది, అసలు నాకు తెలియకుండా ఇవన్నీ మేనేజ్ చేస్తావా? హౌ డేర్ యూ అంటాడు. కౌటిల్య దక్ష కోపానికి భయపడుతూ గుట్కలు మింగుతూ ఉంటాడు. కౌటిల్య, అది కాదు, నేను ముందు ట్రై చేద్దామనుకున్నాను, ఎలా అయినా వాళ్ళ చీఫ్ని కన్విన్స్ చేద్దామనుకున్నాను అంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అర్జెంటుగా వాళ్ళకి నాతో మీటింగ్ అరేంజ్ చేయి. కౌటిల్య ఓకే అని చెప్పి ఫైల్స్ తీసుకొని అక్కడి నుండి బయటికి వచ్చి క్లయింట్స్తో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. దక్ష్ ఇక్కడ తన క్యాబిన్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని ప్రాజెక్ట్ని మరొకసారి క్షుణ్ణంగా స్టడీ చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత క్లయింట్స్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్లో అసెంబ్లీ అవుతారు. కౌటిల్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. చీఫ్ కూడా అక్కడే ఉంటాడు. బట్ కౌటిల్య చెప్పే విషయాన్ని పట్టించుకోకుండా తన మొబైల్ చూసుకుంటూ ఉంటారు. కౌటిల్య ఫోన్ చేసి దక్షిని రమ్మని చెప్తాడు. దక్ష్ కొంచెం సేపటికి రూమ్లోకి వస్తాడు. దక్షిని చూడగానే అప్పటిదాకా గోలుగా ఉన్న రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. అందరూ దక్షిని చూసి లేచి నించుంటారు. బట్ ఆ కంపెనీ చీఫ్ మాత్రం దక్షిని పెద్దగా పట్టించుకోడు. దక్ష్ అతన్ని చూసి వచ్చి టేబుల్కి మరో సైడ్ కూర్చుంటాడు. సో మిస్టర్ కిషోర్, ప్రాబ్లం ఏంటి అని అడిగాడు దక్ష్. కిషోర్ క్లయింట్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మెంబర్. సార్, మా కంపెనీ చీఫ్కి మీరు పంపిన డిజైన్స్ నచ్చలేదు అంటాడు కిషోర్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా కిషోర్? ముందు చూపించిన డిజైన్స్ నచ్చి ఓకే చేసుకొని ఫైనల్ చేసుకున్న తర్వాత నచ్చలేదంటే ఏంటి అర్థం? మీకేమన్నా డౌట్స్ ఉన్నప్పుడు ముందే అడగాలి, అంతేకాని ఇలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంలో ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటాడు దక్ష్. సార్, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈయన చీఫ్ మిస్టర్ రాఘవ మా కంపెనీలో కొత్తగా అపాయింట్ అయ్యారు, తన అభిప్రాయం కూడా ముఖ్యమని ఇంకా ఏదో చెప్పేలోపే దక్ష్ అతని వైపు చేయి చూపించి, అంటే ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తారు అంటారు, అంతేనా అని కోపంగా అరుస్తాడు దక్ష్. కౌటిల్య దక్ష్ దగ్గరికి వచ్చి తనను కూల్ చేసే పనిలో ఉంటాడు. దక్ష్, బీ కూల్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంత మంచిది కాదు, ఏదైనా మాటలతో సాల్వ్ చేద్దాం అంటాడు కౌటిల్య. దక్ష్ కౌటిల్య మాటలకు కొంచెం కూల్ అవుతాడు. అంతలో రాఘవ లేచి దక్ష్ దగ్గర ఉన్న చైర్లో కూర్చొని, హాయ్ దక్ష్, నా గురించి ఇప్పుడే చెప్పినట్టున్నారు కదా, మీరు చూపించిన డిజైన్స్ బాగానే ఉన్నాయి, బట్ వాటికన్నా బెటర్గా కావాలి అని అనుకోవటం తప్ప అని దక్ష్ సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, తప్పు కాకపోవచ్చు, బట్ అన్నీ ఫైనల్ అయ్యాక మొదటికి రావడం మంచిది కాదు అంటున్నాను అని ఒత్తి పలుకుతూ అంటాడు దక్ష్. ఐ అగ్రీ, కానీ మీ కంపెనీ గురించి మార్కెట్లో చాలా మంచి పేరుంది, కానీ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు మార్చలేరు మీరు అని అంటాడు రాఘవ. నాకు తెలీదు, మరి మీరు అగ్రిమెంట్ చదివి ఉండే ఉంటారు కదా, ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్నాక మళ్ళీ డిజైన్స్ మార్చడం లాంటివి చేయకూడదని అంటాడు దక్ష్. ఓకే, బట్ మేము ఈ డిజైన్స్ నచ్చక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తే? సార్, అది ఎలా పాసిబుల్ అవుతుంది? అలా మీరు ఒక్కళ్ళే క్యాన్సిల్ చేయడం కుదరదు అంటాడు కౌటిల్య. కుదరదు, బట్ మాకు నచ్చకుండా ఈ ప్రాజెక్ట్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళలేరు.
కాదు కుదరదు అంటే మా నుండి రిలీజ్ అవ్వాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వవు అని ముగిస్తాడు రాఘవ. దక్షకి బాగా కోపం వస్తుంది. బట్ అణుచుకుని వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. బట్ మీరు ఆ పని చేస్తే మేము కోర్టుకు వెళ్ళి మీ మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంది అంటాడు కౌటిల్య. ఉంది, కానీ రివర్స్లో మేము కూడా మీ మీద చీటింగ్ చేశారు అని పెట్టచ్చు, దానివల్ల మీకే కదా నష్టం అని అంటాడు. అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ రాఘవ ఎందుకు ఇంత మూర్ఖంగా చేస్తున్నాడో అర్థం అవ్వదు. బట్ అతని ఏమన్నా అంటే వాళ్ళ కంపెనీ పరువు పోతుందని ఆలోచిస్తూ ఉంటారు. సో ఎట్ ద లాస్ట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు దక్ష్. రాఘవ దీర్ఘంగా శ్వాస తీసుకొని, మేము మీకు 2 days టైం ఇస్తున్నాం. మీరు ఈ 2 daysలో ఎలా అయినా మాకు కొత్త డిజైన్స్ సబ్మిట్ చేయాలి. అలా చేయలేని పక్షంలో వీ విల్ క్యాన్సిల్ దిస్ ప్రాజెక్ట్ అని అంటాడు. కౌటిల్య దక్ష్ ఇద్దరు కోపంగా రాఘవ వైపే చూస్తూ ఉంటారు. ఓకే గైస్, వీ విల్ ఎండ్ దిస్ మీటింగ్ నౌ, సీ యూ సూన్ అని ఒక ఈవిల్ స్మైల్ విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవ. బట్ కిషోర్ మాత్రం అక్కడే ఆగిపోతాడు. సార్, ఇలా చెప్పకూడదు, కానీ మీకు అనిపించిందో లేదో తెలియదు, కానీ రాఘవ గారు కావాలనే మీ కంపెనీ నుండి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎలా అయినా కొత్త డిజైన్స్ రెడీ చేయండి. నేను మిగతా మెంబర్స్తో ఏదో ఒకటి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ మీకే అయ్యేలా చేస్తాను అని అంటాడు. కౌటిల్య కిషోర్ని హగ్ చేసుకొని, థ్యాంక్స్ కిషోర్, థ్యాంక్స్ అని అంటాడు. పర్లేదు సార్, నేను తప్పకుండా ట్రై చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు వాడి ప్లాన్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని దక్ష్ అంటూ ఉంటాడు. కౌటిల్య, దాని సంగతి వదిలే, నువ్వు ఆలోచించుకు, ప్రస్తుతం డిజైన్స్ ఏం చేయాలో చూడు, పద వెళ్దాం అని కౌటిల్య చెప్పడంతో ఇద్దరు అక్కడి నుండి లేచి క్యాబిన్లోకి వెళ్తాడు. దక్ష్ తన క్యాబిన్లో కూర్చుని 2 daysలో ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని డిజైన్స్ ఎలా చేస్తాం, అవి కూడా వాళ్ళకు నచ్చకపోతే అయినా నేను ఇంత నెగిటివ్గా ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా అయినా ఆ రాఘవ్ గాడికి బుద్ధి చెప్పాలి, దెబ్బకి దిమ్మ తిరిగే రేంజ్లో వాడికి సమాధానం చెప్పాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ తన ల్యాప్టాప్లో కుస్తీలు పడుతూ ఉంటాడు. అలా నైట్ అయిపోతుంది. కంపెనీలో అందరూ ఎంప్లాయీస్ వెళ్ళిపోతూ ఉంటారు. దక్ష్ ఇంకా రాలేదని ఒక పక్క వేద ఫోన్ చేస్తుంది. వేద ఫోన్ చూసి దక్ష్ లిఫ్ట్ చేయకుండా అలానే పక్కన పెట్టేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.